దేవుని ముందు మోకాళ్ళు ఉన్నప్పుడు సహజంగా మనం ఎన్నో విషయాలు అడుగుతూ ఉంటాం. ప్రభువా, నాకు జ్ఞానం ఇవ్వు, నాకు బలాన్ని ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు సహాయం చెయ్యి, నా అవసరాలు తీర్చు, నాకు తెలివితేటలు ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని బోలెడని దేవుని ముందు కూర్చొని మనం అడుగుతూ ఉంటాం. మీరు ఎంతమంది అడుగుతారు, దేవా నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం ఇవ్వు, తెలివి లేదు, తెలివినివ్వు, నాకు శక్తి లేదు, శక్తినివ్వు, నాకు అది లేదు, ఇది లేదని. నేను కూడా దేవుని ముందు కూర్చున్నప్పుడు ప్రార్థనలో తప్పకుండా దేవుణ్ణి అడుగుతూ ఉంటాను. కానీ దేవుని వాక్యంలో, యేసుప్రభు మాటల్లో రెండు సంగతులు ఎక్కువగా స్పష్టంగా మనకు వెల్లడి చేశాడు అడిగే విషయంలో. ఒకటి, ప్రభు నేర్పిన ప్రార్థనలో ఆయన నామం పరిశుద్ధపరచబడాలని, ఆయన రాజ్యం రావాలని, ఆయన చిత్తం భూమి మీద నెరవేరాలని మీరు కోరండి అన్నాడు. తర్వాత మీరు వ్యక్తిగతంగా మీ అనుదిన ఆహారాన్ని అడగండి. అలాగే మరి క్షమించమని, ఇతరులను మీరు క్షమించినట్లు మమ్మల్ని కూడా క్షమించు ప్రభువా అని మీరు తండ్రిని అడగండి, క్షమించమని అడగండి. అలాగే శోధంలోనికి తేక కీడు నుండి, దుష్టు నుండి సేవ్ చేయమని, కాపాడమని అడగండి అని చెప్పాడు. ప్రభువు నేర్పిన ప్రార్థనలో 3 విషయాలేమో తండ్రికి సంబంధించినవి, దేవుని రాజ్యానికి సంబంధించినవి. 4 విషయాలేమో 3 విషయాలేమో మనకు సంబంధించినవి. చివరి విషయం రాజ్యము, మహిమ, బలము, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవి తండ్రి అని ఆయన సర్వాధికారాన్ని వ్యక్తం చేస్తూ మనం తెలియజేసేటువంటి పదం. పరలోక ప్రార్థన మీకు తెలుసు, చేయమంటే అందరూ చేస్తారు, సింపుల్. చేయండి ఒకసారి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక. ఆ 3 మాటలు ఎవరికి సంబంధించినాయి? నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం. అవి నీ పర్సనల్ కాదు, దేవునికి సంబంధించినవి, భూమి మీద వ్యక్తులకు సంబంధించినవి. ఓకేనా? 4వది మాకు కావాల్సిన, తర్వాత మాకు ఆహారం ఇవ్వండి అండ్ మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, నువ్వు సర్వాధికారి తండ్రి అని ఆయన ఏమై ఉన్నాడో సమస్తం ఆయనకి ఎలా చెందవలసి ఉందో ఆ మాట ఫైనల్ చేసి ముగించాడు. ఇది ప్రభువు నేర్పిన ప్రార్థన. ఇప్పుడు ప్రభువు చెప్పినటువంటి ఈ 7 అంశాల ప్రార్థన కూడా మన యందు, మన ద్వారా నెరవేరాలంటే పరిశుద్ధాత్మ సహాయమే కావాలి. ఇది ఆశ్చర్యకరమైన సంగతి. అందుకే ప్రార్థన నేర్పవా మాకు అన్నప్పుడు ప్రార్థనలో మనం ఏమి కోరాలో, వేటి విషయమే మన ఆశ ఉండాలో ఆ 7 అంశాలను అక్కడ స్పష్టపరిచాడు. అవన్నీ మనకు సాధించి పెట్టేది ఎవరో? లూకా 11:13 పరిశుద్ధాత్మ. మీకు నేను చెప్పింది వాస్తవమేనా అనడానికి ప్రభు నేర్పినటువంటి ప్రార్థన కూడా ఈ 11లోనే ఉంది. చూడండి, మొదటి వచనం నుంచి చూడు, లూకా 11:1 నుంచి చూడు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అడిగారా? ఇప్పుడు స్టార్ట్ చేశాడు, చూడు అక్కడ చదువు. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయునప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, అద్దుగో నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధంలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా క్లియర్గా మత్తయి సువార్త 6లో ఈ ప్రార్థన రాయబడి ఉంది. ఇక్కడ పైన చూస్తే ఈ ప్రార్థన ప్రస్తావించి ఆ కింద ఇందాక మనం చదివిన పేరా మొత్తం మాట్లాడి ఫైనల్లో పరిశుద్ధాత్మను అడగండి అన్నాడు. తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని అన్నాడు. ఇప్పుడు ఇదంతా ఎలా ఉందంటే, ఇంటి పైన టాప్ నుంచి చూపించుకుంటా వచ్చి కెమెరాని ఫైనల్గా బాటంలో హోలీ స్పిరిట్ని చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? అడుగుని ఎవరిని చూపిస్తున్నాడు? పరిశుద్ధాత్మను చూపిస్తున్నాడు. ఎందుకు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మను మనం కోరుకోవలసి ఉంది? ఎందుకు దేవుని ఆత్మను మనం గోజాడుకోవలసి ఉంది? ఎప్పటికప్పుడు దేవుని ఆత్మ సహాయమును అర్థించమని ఎందుకు దేవుడు యేసు ప్రభు స్పష్టంగా చూపించాడంటే రహస్యం అంతా ఆయన దగ్గరే ఉంది. ఎట్లా ఉందో చెప్తాను. యేసు ప్రభు భూమి మీద జీవించిన జీవితం కానీ, ఆ జీవితంలో ఆయన నెరవేర్చిన తండ్రి చిత్తం కానీ, ఆయన సాధించిన దేవుని రాజ్యం కానీ, ఆయన చేసినటువంటి శక్తివంతమైన కార్యాలు కానీ, ఇవన్నీ దేని వలన చేశాడో తెలుసా? పరిశుద్ధాత్మ వలననే చేశాడు. ఆ సంగతి ఆయన ఎరుగును గనుక మనకు అదే బాట చూపిస్తున్నాడు. ఉన్న రహస్యం అంతా ఆయన దగ్గర ఉందిరా, మీరు ఎటేటో పెట్టకండి మైండ్,
పరిశుద్ధాత్మ మీద పెట్టండి రా అని చెప్తున్నాడు అక్కడ. అంటే నేను సాధించిన కార్యాలు సైతం, నేను నెరవేర్చిన కార్యాలు సైతం నా స్వశక్తితో కాదు, తండ్రిని నేను అడిగి పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తి, తండ్రి నాకు అనుగ్రహించిన కొలతలేని ఆత్మ ప్రభావం వలన ఇదంతా కూడా నేను నెరవేర్చగలి. పరిశుద్ధ జీవితం పరిశుద్ధాత్మ బలమే. జ్ఞానవంతమైన అడుగులు పరిశుద్ధాత్మ బలమే. సమయోచితమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ సహాయమే. ఆఖరికి తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఎదురైనటువంటి కఠినమైన శోధనలను తట్టుకొని ఆఖరికి తండ్రి చిత్తం నెరవేర్చడానికి ప్రాణం పెట్టినటువంటి వ్యవహారం కూడా పరిశుద్ధాత్మ సహాయం వల్లనే అది జరిగింది. లేకపోతే నేను ఇవన్నీ చేయటం కష్టం. ఇంకా చెప్పాలంటే పాత నిబంధన ప్రవక్తలందరినీ కూడా వాడుకొని వారందరి ద్వారా దేవుడు తన పరిచర్యను జరిగించడానికి, వారిలో దైవచిత్తం నెరవేర్చడానికి దేవుడు వారికి అనుగ్రహించింది పరిశుద్ధాత్మనే. భక్తులందరూ కూడా వాళ్ళు జరిగించిన పరిచర్య అంతా పరిశుద్ధాత్మ ద్వారానే వాళ్ళు చేయగలిగారు. లేకపోతే వాళ్ళంతటా వాళ్ళకి అది సాధ్యం కాదు. అర్థమవుతుందా మీకు? ఫస్ట్ ఏం చెప్పాను? యేసయ్య నెరవేర్చిన కార్యాలన్నీ పరిశుద్ధాత్మ సహాయంతోనే నెరవేర్చాడు. ఓకే, ఒకటి. రెండవది, పాత నిబంధన ప్రవక్తలందరూ ఏలియా నెరవేర్చిన కార్యం కావచ్చు, ఎలీషా నెరవేర్చిన కార్యం కావచ్చు, ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన వాక్కంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారానే వాళ్ళు పలికారు. అది రాయబడింది. ఇది పేతురు రాసిన పత్రికలో ఉంది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.